హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ టైం అయితే 7:30 7:20 అవుతుంది అనుకుంటా. సో నా ప్లాంట్స్కి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. వైట్ రోజా పువ్వు, ఇంకా పింక్ కలరు. ఇది వైట్ రోజ్ అనమాట. అబ్బా ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇంకా వచ్చి పింక్, ఇవి నాటు రోజాలు, అప్పుడే మొగ్గలు వచ్చినాయి. సో ఇంకా సన్ అయితే వద్దా అన్నట్టుగా ఉందన్నమాట. అంటే కొంచెం క్లౌడీగా, కొంచెం సన్నీగా అలా ఉంది. ఇక్కడైతే దివిని నేను ఇంకా స్కూల్కి పంపించేశాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది ఫ్రైడే వ్లాగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఇంకా కొన్ని కబుర్లు కూడా చెప్తాను. సో ఇక్కడైతే దివిని స్కూల్కి పంపించేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ అయితే తాగుతున్నాను. ఈరోజు గ్రీన్ టీ కూడా తాగలేదు, స్కిప్ చేసేసాను. సో అప్పుడప్పుడు మనకున్న హెల్దీ హ్యాబిట్స్ని కూడా స్కిప్ చేసేయాలన్నమాట. సో అందుకే నేను ఈరోజు గ్రీన్ టీ తాగలేదు, స్కిప్ చేసేసాను. ఇక్కడ నేనైతే ఆల్రెడీ వంట చేసేసాను. పప్పుచారు, ఇంకా వైట్ రైస్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను క్యారేజ్ ప్యాక్ చేయడానికి. టైం అయితే ఇక్కడ 10:50 అవుతుంది అనుకుంటా టైం అయితే. సో దివి వాళ్ళకి లంచ్ బ్రేక్ చెప్పాను కదా 12:20కి. సో ఇంకా క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసి తీసుకెళ్ళాలి. ఇంకా ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇది ఐరన్ అనమాట, ఐరన్ కడాయి. ఐరన్ కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ వేయాలి. మనకి తొందర ఎక్కువ కదా. సో ఫస్ట్ అయితే ఐరన్ కడాయి పెట్టి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ స్టవ్ తగ్గించేసాను, అంటే ఫ్లేమ్ తగ్గించేసాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వేడి తగ్గిపోద్ది కదా. సో ఆమ్లెట్ వేస్తే ఏమవుతుంది, వస్తుందా రాదు, అంటుకుపోతుంది. సో అలా 2 ఎగ్స్ వేస్ట్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఆమ్లెట్ వేసి ఇంకా క్యారేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఆమ్లెట్ కూడా ఎలా వేసాను, మామూలుగానే ఎగ్స్ పగలగొట్టి దాన్ని విస్క్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేయలేదు. డైరెక్ట్గా ఎగ్స్ పగలగొట్టేసి ఇంకా పెప్పర్, సాల్ట్ వేసేసి ఆమ్లెట్ అయితే వేసేసాను. సో ఇంకా ఏంటో ఈ మధ్య అన్నం పెడుతుంటే ఇలా కొలికిపోతుంది అనమాట. ఇకపోతే మనకి వంట కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు. సో అలా మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మన ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి న్యూ ఇయర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ 2025 మనకి ఏమి ఇచ్చింది అనేది, ఇంకా నేను ఈ 2025లో ఏం నేర్చుకున్నాను అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఈ 2025 నాకు సాడ్నెస్ని ఇచ్చింది, హ్యాపీనెస్ని ఇచ్చింది, అంటే మిక్స్డ్ ఎమోషన్స్ని ఇచ్చింది అనమాట. 2025లో నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే మా సిస్టర్కి మ్యారేజ్ అయింది. తన డ్రీమ్ అనమాట ఒక క్లినిక్ పెట్టుకోవాలని. యాక్చువల్గా తను ఆర్ఎంపీ డాక్టరు. సో తను క్లినిక్ స్టార్ట్ చేయాలి అని. సో అప్పట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము పెద్దగా క్లినిక్ స్టార్ట్ చేయలేదు. సో తన డ్రీమ్ అయితే నెరవేరిందని చెప్పుకోవాలి ఒక రకంగా. సో నెక్స్ట్ వచ్చి నేను 2024లో వచ్చి ఏదో ఒక చిన్న పోర్షన్లో ఉండేదాన్ని. నాకు అస్సలు నచ్చేది కదా ఆ పోర్షన్లో ఉండడం. ఆ తర్వాత నాకు నచ్చిన, అంటే నేను ఎలా ఉంటే నాకు నచ్చుతుంది అని చాలా హౌసెస్ చూశాను, రెంట్ హౌసెస్ వెళ్ళండి. సో ఫైనల్గా నాకు మంచి హౌస్ సెట్ అయింది స్కూల్కి దగ్గరగా. నేను ఈ ఊరికి షిఫ్ట్ అయ్యి దగ్గర 4 years అవుతుంది. సో 4 yearsగా నేను ఒక చిన్న పోర్షన్లో రెంట్కి ఉండేదాన్ని అనమాట, నేను, నా హస్బెండ్, ఇంకా దివి. అయితే నాకు ఆ పోర్షన్ సరిగ్గా సెట్ అవ్వలేదు, అంటే కన్వీనియంట్గా లేదు. ఇల్లు మారాలి అనుకొని చాలా హౌసెస్ చూశాను. ఫైనల్గా నాకు ఈ హౌస్ అయితే సెట్ అయింది. నాకు అన్ని రకాలుగా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ఫుల్గా ఉన్న హౌస్. కోరి నేను ఈ హౌస్లోకి చేరాను, ఎందుకంటే ఒక పాజిటివిటీ కోసం.
నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కోసం అనమాట. యూట్యూబ్ ఛానల్కు రన్ అవ్వాలి, నా యూట్యూబ్ ఛానల్ నా ప్యాషన్ అనేది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది నాకు ఇక్కడికి వచ్చాకే మళ్ళీ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హౌస్ గురించి అయితే. అండ్ మోస్ట్లీ ఏంటంటే స్కూల్కి దగ్గరగా ఉంటుంది. నేను దివి ఒకే స్కూల్లో ఉండేవాళ్ళం. నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని. అయితే ఇంకా అంటే నాకు అదే చెప్పాను కదా, హాఫ్ ఆఫ్ ద ఇయర్ పాజిటివ్గా ఉంటే ఇంకా హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొన్ని స్ట్రగుల్స్ కూడా నేను ఫేస్ చేశాను. అదేంటంటే హెల్త్ అయితే చాలా పాడైందంటే లేవలేని పరిస్థితి ఏం కాదు. సో నాకు తెలియనివి నా లోపల ఎప్పటి నుంచో ఉండేవి బయటపడ్డాయి అన్నమాట ఈ ఇయర్లో. హాఫ్ ఆఫ్ ద ఇయర్ పాజిటివ్గా ఉంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ నాట్ పాజిటివ్, నెగటివ్ అని చెప్పను, అలా అని పాజిటివ్ అని చెప్పను. సో హెల్త్ అప్సెట్ అవ్వడం అనమాట ఈ ఇయర్లో నాకు 2025లో. అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఈ 2025లో బయటపడింది అని చెప్పచ్చు. అండ్ నా జాబ్ చేయకూడదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అన్న ఆలోచన, జాబ్ ఏం చేస్తాంలే ఇంకా నేను చేయలేను అని ఇంకొక ఆలోచన, ఇలా కాదు ఇంకేదైనా ప్రొఫెషన్ మార్చుకుంటే బాగుండు అని ఇంకొక ఆలోచన. సో అలా ఇలా ఆలోచించి జాబ్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవడం అనమాట. దీన్ని పాజిటివ్గా నెగిటివ్గా తీసుకోవాలనేది నాకు తెలీదు. సో ఇంకా నేను నేర్చుకున్నది ఈ 2025లో నాకు జ్ఞానోదయం అయింది. నాకు ఇది కరెక్ట్ అని అనిపించింది అయితే ఫైనాన్షియల్ అనమాట. సో మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఎలా అయినా సరే అని ఒక నిర్ణయానికి రావడం. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే నాకు అంటే ఒక మాట గుర్తొచ్చింది. ఒక ప్రోగ్రాంలో ఎస్పి శైలజ గారు కూడా ఇదే విషయం చెప్పారనమాట. డబ్బుదేముందిలేండి, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని అంటారు. అలా అనుకుంటారేమో. ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అంటే నీకు కావాల్సిన రోజు లేదంటే ఇబ్బంది పడేది ఎవరు, మనమే కదా. సో ఆవిడ చెప్పిన మాటలు ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే గుర్తు రావట్లేదు, కానీ దాంట్లో చాలా అర్థం ఉంది చెప్పిన మాట. ఎందుకంటే డబ్బు అనేది మంచి ఎనర్జీ, మనల్ని బ్రతికిస్తుంది, మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా బ్రతికిస్తుంది అని ఫైనల్గా చెప్పారు. సో అదైతే నాకు కరెక్ట్గా అనిపించింది. అండ్ ఇంకో విషయం కూడా నేను నేర్చుకున్నాను ఈ 2025లో, మనం ఎవరినైతే బాగా నమ్ముతాం వాళ్ళే మనకి వెనక నుంచి వెన్నుపోటేస్తారా అని. ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఉంటాను, బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.